ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే 500 కోట్లు వస్తుంది. అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఏఐబిపి యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం ఇస్తే చాలు. అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసింది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాణహిత చెవెల తుమ్మిడిఐటి నుంచి ఎల్లంపల్లి వరకు కానీ ప్రాజెక్టులు అన్నిటిని కూడా 8 ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తురా? మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి మాకు ఇచ్చిపోయింది 3000 చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి అడగలే. ఈరోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు 3600 కోట్లు. మేము విడతల వారికి ఇస్తాం. 1500లలో 600 ఒకసారి, 600 ఒకసారి, 300 ఒకసారి ఇస్తాం, మీరు సహకరించండి అని చెప్పినాం. దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది, ఇంటర్మీడియట్కు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్లు కట్టరు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలలు నడుస్తాయి. కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి. ఇంజనీరింగ్ కాలేజీలు 185 ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు డొనేషన్లు వస్తున్నాయో వస్తలేదో నాకు తెలియదు, కానీ అర్బన్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలే చదివించుకుంటారు. మీరే నా దగ్గరికి ఎంతోమంది వచ్చి డొనేషన్స్ మినహాయింపు ఇప్పించండి అని అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లలో 10 నుంచి 15 లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. నేను ఇవ్వాల్సిన ఫీజు 35,000 రూపాయలు మాత్రమే. ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికెట్స్ ఉంటే వాటి డబ్బులు ఇస్తానా, విడతల వారికి ఇస్తానంటే లేదు, మేము బంద్ పెడతాం, నువ్వు మొత్తం ఒకసారి కట్టాల్సిందే అని అడుగుతున్నాయన్న నేపథ్యం నేను చెప్పిన ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఎన్ని కాలేజీలు కొత్త కాలేజీలకు అనుమతి అడిగిండు. ఎక్కడో మహబూబ్నగర్లో నడుపుకునే కాలేజ్ అయినా హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ అడుగుతున్నాడు. అంటే 100% రూల్కి అగెనెస్ట్గా కోరికలు కోరితే నేను తీర్చలేదని ఆ పదం మీద నన్ను బెదిరించడానికి బంధువులు అంటారు. ఓకే ఫైన్, బంద్ చేస్తారు. 6 నెలలు బంద్ అయింది, 6 నెలలు ఫీజులు ఇవ్వలేదు. 6 నెలల తర్వాత మొత్తం ఫీజులు గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ పోయింది కదా, పిల్లలు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లల అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది. 6 నెలల తర్వాత ప్రభుత్వం ఎట్లయినా నిధులు ఇస్తుంది, ఎనుకో ముందు. మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరు జవాబుదారీ? చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లల్ని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు, రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య సేవ, వ్యాపారం కాదు. నేను అందుకే చెప్పిన, మీరు పిల్లల జీవితాలతో చెలగాట మాడకండి, ఇది మంచిది కాదు సుమా. ప్రభుత్వంతో మీకు నిధులు రాబట్టుకునేది ఉంటే కూర్చుందాం, మాట్లాడుకుందాం, ప్రణాళికలు చేసుకుందాం, ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన. పెడచెవిన పెట్టి మేము బంద్ చేస్తాం, మేము నిర్బంధిస్తాం, బెదిరింపులకు దిగపోవడం వల్ల, బంధులు పెట్టడం వల్ల, బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు. మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కళాశాలల యజమానులకు మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే 100% నేను దానికి రెడీగా ఉన్నా. రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా. ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు, ఏ ఒక్క రూపాయి మెరిట్ ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మెరిట్ లేకుంటే సీట్లు ఇవ్వద్దు. సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయారు, మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వ రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుందో కూడా ఒకసారి చూద్దాము. టీచింగ్ స్టాఫ్ ఎంత ఉందో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉందో, ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందో, కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకుందాం. మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీతోని విజిలెన్స్తోని వాళ్ళ మేనేజ్మెంట్తో ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని ఒక్కొక్క కాలేజీను ప్రక్షాళన చేద్దాం. ఏ కాలేజీలో 100% ఉందో తల తాకట్టు పెట్టైనా అదే రోజు వాళ్ళకు రియంబర్స్మెంట్ మొత్తం చేస్తా. మీరు సర్టిఫికెట్ ఇవ్వండి, ఇది 100%, దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి, ₹1 డొనేషన్ వసూలు చేస్తలేరు. ఒక మెడికల్ సీట్కి ఎన్ని లక్షలు వసూలు చేస్తారు? మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళే, మీ పిల్లల్ని చదివించుకుంటారు కదా, మీరే కదా బాధితులు. నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు. కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి, యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు.
థ్యాంక్ యూ సార్. ఉండ్రు నరసింహారావు గారు ఈనాడు నుంచి. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? రెండు, పేదలు బాగా ఎదురు చూస్తున్నారు, సామాజిక పెన్షన్ల పెంపు అన్నది. ఈ రెండోది ఎప్పటి నుంచి చేస్తారు? మెజారిటీ అనేది నేను చెప్పాను, కానీ 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్న కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. అమర్ గారు, అజిత్ అడగండి. సీఎం గారు, ఈరోజు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది. మీరు అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద. కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, కానీ అన్నీ కూడా బస్తీలే. ఎక్కడ ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు. కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడ సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు? జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక 3 మంత్రులను ఇన్ఛార్జ్ చేసి 4 నెలల నుంచి దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు రోడ్లకు, డ్రైనేజీకి, ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు, చెత్త తొలగింపుకి, రోడ్ల వైడనింగ్కి పూర్తి స్థాయిలో 3 నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా 500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి. అదే జూబ్లీ హిల్స్లో 14,170 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన, మొత్తానికి 61,000 రేషన్ కార్డులు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. 2,39,000 మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు. 25,000 ఇళ్ళు, 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇట్లా ప్రతి 25,000 పైచీలకు ఇళ్లకు 500 రూపాయలకు సిలిండర్ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి, అందుకే చెప్పిన 400 ఇండ్లు, 4,000 ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా, మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పిన. కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు, పోలీస్ స్టేషను, నీళ్లు, స్కూలు అన్నీ మంజూరు చేసిన. సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు, 12వ సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన కర్రతోని ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా, తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా, అది సిచ్యువేషన్. కాబట్టి మాకు స్పష్టత ఉంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు. నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటా. బస్తీలన్నీ అన్నీ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ వచ్చి ఖైరతాబాద్ ఉంది. దాని పేరుకే జూబ్లీ హిల్స్, కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూర్ లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు. కాబట్టి ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించినాం కదా, వాళ్ళకు